వల్ల అక్షిత, చరణ్ డీబార్ అవ్వబోతున్నారు. ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్ హాల్లో ప్యూన్ మాట్లాడితే వచ్చి వాటర్ ఎవరికైనా కావాలా అని చెప్పి అంటూ ఉంటే ఇటు అక్షిత అటు చరణ్ నాకు కావాలి, బాగా దాహంగా ఉంది అని చెప్పి ఇక పదే పదే వాటర్ని తెప్పించుకొని మరీ తాగుతూ ఉంటారు. ఇక ఇటు పక్క లెక్చరర్ దగ్గర నుంచి సార్ అడిషనల్ అని చెప్పి పదే పదే వెంటనే తీసుకుంటూ ఉంటారనమాట. ఏదో జరుగుతుంది అని చెప్పి ఎగ్జామ్ రాస్తున్న పల్లవి చూస్తూ ఉంటుందన్నమాట దూరం నుంచి. ఈసారి మళ్ళీ ఆ ప్యూన్ వచ్చి వాటర్ కావాలని చెప్పి మళ్ళీ వస్తాడనమాట. ఇక వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న చిట్స్ మళ్ళీ ఆ ప్యూన్ పాకెట్లో పెట్టుకొని కొత్త చిట్స్ ఇటు అక్షితకి అటు చరణ్కి ఎవరు చూడకుండా ఇస్తూ ఉంటాడనమాట ప్యూన్. ఇక అదంతా చూస్తుందనమాట పల్లవి. ఇక ప్యూన్ వాటర్ ఇచ్చేసి ఏం తెలియనట్టు వెళ్ళిపోతూ ఉంటే ఆగన్నా, ఒక నిమిషం ఆగు, చిట్స్ బాగానే సప్లై చేస్తున్నావు, నువ్వు వాటర్ ఇవ్వడానికి వచ్చావా చిట్స్ ఇవ్వడానికి వచ్చావా అని చెప్పి పల్లవి అందరి ముందు నిలదీగానే ఇటు చరణ్ అక్షిత అమ్మో దొరికిపోయామా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న లెక్చరర్ ఏంటమ్మా పల్లవి చిట్స్ అంటావేంటి, ఆ అబ్బాయి వచ్చింది వాటర్ ఇవ్వడానికే కదా అని చెప్పి అనగానే కాదు సార్, కావాలంటే ఈ ప్యూన్ పాకెట్లో ఒకసారి చెక్ చేయండి చిట్స్ ఉంటాయి అని చెప్పి అనగానే ఇక లెక్చరర్ పాకెట్స్ చూడగానే ఇక చిట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక ఓపెన్ చేసి చూడగానే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ చిట్ అనమాట. ఇక లెక్చరర్కి అర్థమైపోతుంది. ఇక అక్కడ ఉన్న మిగతా స్టూడెంట్స్ కూడా సార్ మేము కష్టపడి చదివి రాస్తున్నాం సార్, ఇలాంటి వాళ్ళు చిట్స్ పెట్టి పాస్ అయిపోతే మాకు వాళ్ళకి ఏంటి సార్, వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది, అసలు వీళ్ళిద్దరిని డీబార్ చేయాల్సిందే అని చెప్పి అక్కడున్న స్టూడెంట్స్ అందరూ అంటూ ఉంటే ఇక లెక్చరర్ కూడా కోపంతో అవును ఎవరు వదిలినా వదలకపోయినా నేను మాత్రం ఈ అక్షిత చరణ్ని వదలను, వీళ్ళని డీబార్ చేసి పడేస్తాను అని చెప్పి అంటూ ఉంటే చరణ్ అలాగే అక్షిత చాలా కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటారు. మరి వీళ్ళిద్దరు డీబార్ అయిపోబోతున్నారా, ఏమవుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.